విజయవాడను వరదలు ఇంకా వీరటం లేదు. వరదలు వచ్చి 4 రోజులైనా ఇప్పటికీ కాలనీలు ముంపులోనే ఉన్నాయి. పలువురు ఇళ్లలోనే చిక్కుకొని సాయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి గీతానగర్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, ఏంటి అక్కడ పరిస్థితి? శీలా, ప్రస్తుతం మనం విజయవాడలోనే కృష్ణలంక పోలీస్ కాలనీ కోటినగర్ లో మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చూడొచ్చు ప్రత్యక్షంగా కూడా నిన్న మొన్న వరదలన్నీ కూడా ఈ పోలీస్ కాలనీ కానీ విజయవాడని పూర్తిగా కూడా వరదల్లో ముంచెత్తాయి. మరోవైపు ప్రస్తుతం అయితే ఇక వరదలు తగ్గుముఖం పట్టాయి. ఈ కాలనీలో నుంచి వాటర్ అంతా కూడా బయటకు వెళ్ళిపోయింది. ఈ ప్రస్తుతం ఇప్పుడు దాకా సురక్షిత ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ ఇళ్లకి రావడం జరిగింది. ఇళ్ల దగ్గర పరిస్థితి మనతో కొంతమంది ఉన్నారు, వారి మాటలో మనిందాం. మరి చెప్పండి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? పరిస్థితి ఏంటంటే సమస్తకు మీ అందరికీ వందనాలండి, వందనాలు అందరికీ. కానీ తినటానికి వాటర్కి ఇస్తున్నారు, కానీ 4 రోజులు మట్టి వర్షాలకి ఇళ్ళన్నీ మునిగిపోయినాయండి. మరి పిల్లలకు కానీ తాగటానికి కానీ పెద్దోళ్ళకి మరి వృద్ధులు ఉన్నారండి, అన్నీ నష్టపోయి ఉన్నాం. ఇంట్లో ఏ ఒక్క వస్తువు కూడా బాగాలేదు, అన్నీ ముంచెత్తి పోసేసింది. ఇలా ప్రాణాలతో మాత్రమే కట్టుబట్టలతో బయటికి వెళ్ళామండి. మరి మీరు ఏదన్నా వచ్చి ఇళ్ళకు చూసి సహాయం చేయాలని ఆశగా ఎదురు చూస్తున్నామండి. మరి పోలీస్ కాలనీ కోటినగర్లో ఉన్నామండి మేము. మా కింద ఇల్లు మెరకున్న ఇల్లు కూడా అసలు మొత్తం మునిగిపోయి ఇంట్లో ఏ వస్తువు బయటికి రాలేదండి. ప్రాణాలతో కట్టుబట్టలతో బయటకు వచ్చామండి. మీకు వందనాలండి. చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? 4 రోజులు వర్షాలు, ఇప్పుడేమో ఎట్లా ఇల్లు ఎట్లా శుభ్రం చేసుకుంటారు? వాటర్ ఉంది ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం అండి. మున్సిపాలిటీ వాటర్ రావట్లేదు. చాలా పవర్ లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. మోటార్లు కూడా పోయినాయి, వాటర్ రావట్లేదు, మోటార్లు కాలిపోయినాయి, మొత్తం బురద. ఇటు పక్క చూస్తే మొత్తం నాశనం అయిపోయినాయి సామాను. ఇంట్లో అన్ని వస్తువులు బురద, మొత్తం ఇల్లంతా బురద, మా కళ్ళు అవుతుంది బురద, మొత్తం బయట వేసి సామాను. మరి మమ్మల్ని పాలు అన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. కరెంట్ లేదు, పవర్ లేదు, వాటర్ లేవు, మున్సిపాలిటీ వాటర్ రావట్లేదు, ఇంట్లో వాటర్ లేదు, తాగడానికి వాటర్ బాటిల్ సప్లై చేస్తున్నారు. వాటితోనే మేము ఇంకా కడుపుతున్నాము. ఇంట్లో వస్తువులన్నీ టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ కూడా కాలిపోయినాయి, మిక్సీలు అన్నీ కాలిపోయినాయి, ఎలక్ట్రికల్ వస్తువులు ఏవీ లేవు, మొత్తం కూడా పాడైపోయినాయండి. ప్రభుత్వం మాకు దయచూసి ఏదో ఒకటి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు ప్రతి ఇల్లు కూడా అన్ని కూడా మొత్తం జలమయమైపోయాయి, మొత్తం ఇళ్ళన్నీ కూడా బురదమయమయ్యాయి. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము, ఒక ఇంట్లో చూడొచ్చు. మా చెప్పండి, ఏంటి ఎట్లా ఏంటి? అదేనండి, మరి ఆదివారం సాయంత్రం నుంచి ఏమి తీసుకోలే, మేము తీసుకునే అవకాశం కూడా లేదండి మాకు. మరి అన్ని తడిసిపోయింది, కట్టుబట్టలతో బయటకు వెళ్ళాము. మరి అది పరిస్థితి అన్ని తడిసిపోయింది, మీరు చూడండి. మరి అది శుభ్రం చేసుకుంటున్నాం. ఇప్పుడు కట్ట మీద నుంచి వచ్చామండి, కొంచెం అక్కడ ఉన్నాం ఈ 4 రోజులు. ఇప్పుడు వచ్చి శుభ్రం చేసుకున్నాం. నీళ్లు కూడా సరిగ్గా లేవు. మళ్ళీ చెత్త బురద ఇదంతా తీసుకెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా వచ్చారా? వస్తున్నారండి, ఇప్పటి వరకు రాలా, మరి తర్వాత వస్తారన్నారు. మరి అది అన్ని తడిసిపోయినాయండి, చాలా 2 లక్షల దాకా నష్టపోయాం. చూడండి ఒకసారి. ఓకే, ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఇంట్లో కూడా వస్తున్నాము. కరెంట్ లేదు, ఇక్కడంతా కూడా మొత్తం ఇంట్లో అన్ని తడిసిపోయాయి. ప్రస్తుతం ఇదిగో మంచం కానీ, ఈ మంచాలు కానీ, బీరువా కానీ, ఫ్రిడ్జ్ కానీ అన్ని కూడా పూర్తిగా కూడా మొత్తం ప్రతి ఇల్లు కూడా తడిసి ముద్దయిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా కొన్ని ఇల్లు ఉన్నాయి, అట్లా కూడా మనం చూడొచ్చు. అయితే ప్రతి ఇంట్లో కూడా పూర్తిగా కూడా మొత్తం బురదమయం అయిపోయాయి. అంతేకాకుండా కూడా ఇక ఈ బురద క్లీనింగ్ చేసుకోవడానికి వాళ్ళకి 2 రోజులు టైం పడుతుందని కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నట్టు మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు మరొక ఇంట్లో కూడా వచ్చాము. అమ్మా, ఏంటి లైట్ లేదు, ఒకసారి లోపల సరే ఇట్లా బయట రండి ఒకసారి. చూడొచ్చు ప్రస్తుతం అయితే ప్రతి ఇల్లు కూడా మొత్తం బురదమయం అయిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అమ్మా చెప్పండి, ఏంటి ఎప్పుడు మీరు శుభ్రం చేసుకుంటారు? ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఇంట్లోకి? పొద్దునేనండి వచ్చింది, ఈ రోజే వాటర్ లాగేసింది. ఈ రోజు వచ్చాము, ఈ రోజు వచ్చి కడుక్కుందామంటే వాటర్ లేదు, వర్షం వస్తుంది, మొత్తం ఎక్కడెక్కడే ఉండిపోయినాయి. మేము ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాము. మరి మాకు వాటర్ కూడా పొద్దున్న సాయంత్రం వరకు ఇస్తే ఇవన్నీ ఏమైనా కడుక్కోదలుచుకుంటాం. మరి ట్రాక్టర్ ద్వారా ట్యాంకర్ ద్వారా నీళ్లు పంపిస్తా ఉన్నారు, వచ్చినాయా? లేవండి, రాలేదు. ఇటుకేసి అసలు ఏమి రాలా, ఎక్కడదక్కడే ఉంది. మాకు మాత్రం చాలా ఇబ్బందిగా కూడా ఉంది. మాకైతే 1 లక్ష దాకా నష్టం జరిగిపోయిందండి. ఫ్రిడ్జ్, టీవీ, మంచం, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా,
ఇక మిగిలిన సామాన్లు ఏం తీయలేకపోయామండి. సడన్ గా గుమ్మ ముందుకు వచ్చేసింది నీళ్లు. గోడ ఉంది కదా రాదని చెప్పేసి మేము కూడా కొంచెం అశ్రద్ధగా ఉన్నాము. ధైర్యంగా ఉండేలేకే ఈలో గుమ్మ ముందుకు వచ్చేసింది. కట్టుబట్టలు కూడా తీసుకోవాలి. ఇయే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇయే కట్టుకొని ఉన్నాం మేము. బట్టలు మూటలు కట్టాం కానీ కట్టేం చేసాం, ఆ ఇల్లు కొంచెం మెరగొద్దని ఆ ఇంట్లో వేస్తే అది కూడా ఎక్కేసింది. మెరగొడ్డ ఇల్లు కూడా ఎక్కేసింది. మొత్తం పడిపోయింది. మొత్తం మునిగిపోయింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కూడా కొన్ని చూడొచ్చు, కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నాలు అయితే చేద్దాము. మొత్తం ఇళ్ళన్నీ కూడా మొత్తం నీటిమయం అయిపోయి బురదలమయమయ్యాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మరొక ఇంట్లో కూడా వచ్చాము. ఇక్కడ కూడా మనం చూద్దాము, లోపలికి వెళ్దాం, ఒకసారి ప్రయత్నం చేద్దాము. ఇళ్ళన్నీ కూడా చెప్పండి ఏంటి ఎట్లా ఏంది ఎప్పుడు వచ్చింది? గత 4 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం మేము. ఇప్పుడే తగ్గుముఖం పట్టింది. వర్షం నీరు కొద్దిగా వెనక లాగుతుంది, బురదంతా ఉందండి. ఇక్కడ మాకు మోటార్లు పనిచేయట్లా, మోటార్లు పనిచేయక నీళ్ళు కడుక్కోటా కూడా లేవు. ఇప్పుడు ఇందాక దాకా ఫుల్ వరద, ఇప్పుడే కడుక్కోటానికి నీళ్ళు. మున్సిపాలిటీ వాళ్ళు నీళ్ళు వదిలితే ఇది కడుక్కోటానికి కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తినడానికి తిండి ఏదో ఇస్తున్నారంటే ఇళ్ళకి ఏవి రావట్లేదు, సందులో రావట్లేదు, మెయిన్ రోడ్ లో జరుగుతున్నాయి అన్ని. ఇది కూడా చూడండి సార్, ఫ్రిడ్జ్ పోయింది, కూలర్ పోయింది, అన్ని పనికిరా. ఒక ఫ్యాన్లు కూడా పోయింది సార్ అన్ని. ఒక షూ పిల్లలకి కాలేజీకి వెళ్తే షూ కూడా లేవు. మొత్తం అన్ని సమస్తం అసలు దీంట్లో పనికి వచ్చే వస్తువు అంటూ ఏమీ లేదు, సమస్తం పోయింది. అది తక్షణం ఏదన్నా మొదటి నుంచి మళ్ళీ మేము కొనుక్కోవాలి సార్. పరుపులు చూసారా, మంచాలు మంచాలన్నీ కూడా అన్నమాట. అంతా చూడండి సార్, వంట సామాన్లు కూడా ఊడిపోయినట్టుగా ఇవన్నీ మొత్తం సమస్తం పోయింది. అవన్నీ పోయింది సమస్తం. అన్ని మాకు ఏమీ లేదు సార్, మాకు ఏమీ లేదు. ఇక్కడ ఇవన్నీ కూడా ఒక వంట కూడా మనం ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా మొత్తం కూడా తడిసిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. అన్ని కాలనీలు కూడా మొత్తం ఎక్కడైతే ఉన్నాయో జలమయమైనటువంటి మొత్తం అన్ని కూడా కనీసం వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ప్రస్తుతం 1 గంట ఉన్నా, 2 గంటలున్నా, 3 గంటలున్నా కూడా ఏ ఇంట్లో కూడా కనీసం కూర్చోలేని పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఈ పిల్లలు చదువుకున్నటువంటి బుక్స్ చెప్పండి ఏంటి ఎలా సార్? మా గుంటాకి మటుకు ఏమీ లేవు సార్, కట్టుబట్టలతో ఉన్నాం మేము. పిల్లల బుక్స్ కానీ షూ కానీ మొత్తం తడిచిపోయినాయి సార్. సర్టిఫికెట్లు అవి ఒకసారి చూడండి సార్, ఈ బుక్స్ సర్టిఫికెట్లు 3 రోజులు మట్టి మాకు చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. ఇప్పుడు ఏం చదువుకుంటారా? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. మొత్తం మా బుక్స్ అన్ని తడిచిపోయినాయి, ఇంట్లో వస్తువులు అన్ని పాడైపోయినాయి సార్. ఇంకా ఒక్క బట్టలు మేము వేసుకున్న బట్టలు తప్ప ఏం లేవు. ఏదన్నా న్యాయం జరిగేలా చూడాలి. వాటర్ బాటిల్స్ అవి ఇస్తున్నారు కానీ ఉన్న మనుషులందరికీ ఇవ్వట్లేదు. ఎక్కడో మెయిన్ రోడ్ మీద పెడుతున్నారు, ఇక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మిగిలిన అందరికీ రావట్లేదు ఈక్వల్ గా. అదొకటి. ఎట్లా ఈ నష్టం నుంచి మీకు బుక్స్ కానీ మీకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఏం కోరుతున్నారు? అందరికీ న్యాయం జరగాలని, వీటికి పరిహారం ఏదన్నా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే సార్. ఓకే, చూడొచ్చు ఇంకా మరికొన్ని కాలనీ కూడా ఉన్నాయి, కొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ. మనం చూడొచ్చు అన్ని ఇల్లులు కూడా పూర్తిగా కూడా మొత్తం జలమయం అయిపోయాయి. అంతా కూడా బురద. ఇల్లు ఏ ఇంట్లో నుంచి ఏమున్నా కూడా మొత్తం తడిసి ముద్దలైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఈ కాలనీ మొత్తం కూడా పోలీస్ కాలనీ, కోటి నగర్, ఈ మొత్తం కూడా మొత్తం కాలనీలన్నీ కూడా జలమయమైనట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటిని కూడా సార్ చెప్పండి ఏంటి ఇప్పుడు ఈ క్లీనింగ్ ని ఎలా చేస్తే బాగుంటుందని ఏం కోరుతున్నారు మీరు? ఇక క్లీనింగ్ మొత్తం పంచాయతీ వాళ్ళు వచ్చి మొత్తం క్లీన్ చేపిస్తే మాకు బాగుంటుందండి. ఇట్లా 3 రోజులు మట్టి ఇట్లాగా బురదలో ఉంటున్నాము, వర్షంలో ఉంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ వర్షం పడుతుంది, వర్షం. అదే వచ్చి పెద్దలు వచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే సార్ చెప్పండి ఏంటి ఏం తడిసిపోయింది, ఎట్లా ఉంది పరిస్థితి, సిచ్యువేషన్? నమస్తే అండి, నా పేరు అశోక్. యాక్చువల్గా ఇప్పుడు గత 3 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అందరం ఇక్కడ కాలనీలో. సో కింద ఉన్న వాళ్ళందరం ఏంటంటే
ఈ లోకల్లో ఉన్న వాళ్ళ ఇంట్లోకి వాళ్ళైతే వెళ్ళిపోయారులే, కానీ ఏదైతే ఎవరికి రిలేషన్ ఎవరు లేని వాళ్ళైతే డాబా ఎక్కి మేమైతే మాకు 2 పిల్లలండి, మేము పైకి ఎక్కి పైకే ఉన్నాము. మా ఓనర్తో మాట్లాడి పైన మొత్తం షెల్టర్ అరేంజ్ చేసుకున్నాము. సో ఫుడ్ అనేది ఇస్తున్నారు కానీ ఇవ్వలేదని కాదు, కానీ ఏంటంటే మనకి ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా ఉన్నా చాలా ఇబ్బందిగా. నిన్నైతే మా పాపకి బాబుకి ఇదే వర్షంలో తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేయించుకొని వచ్చాను. సో మాకైతే ఒక వాషింగ్ మిషను, ఫ్రిడ్జ్, టీవీ అవన్నీ చాలా పాడైపోయాయండి. కింద ఉన్న ఏరియా మొత్తం ఇదే అయిపోయింది. సో ఇప్పుడు ఇదంతా బురదగా ఉంది. అంతా క్లీన్ చేసుకున్నాం. మేమైతే నిన్నటి నుంచి ఏదైతే బురద నీళ్ళు ఉందో ఆ నీళ్ళతోనే క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైతే మున్సిపాలిటీ వాటర్ వస్తే దాంతో క్లీన్ చేసుకొని ఇది చేసుకోవాలనుకుంటున్నాము. సో మాకేంటంటే ఏదైతే తడిచిపోయి ఇబ్బంది అయిపోయి మొత్తం బుక్స్ కానీ ఇలాంటి కాలనీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఈ 4 రోజులు. సో ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా హెల్ప్ చేస్తే అందరికీ చాలా బాగుంటుంది, పోలీస్ కాలనీ ప్రజలందరికీ. సో నా సైడ్ నుంచి ఇదే అండి. ఓకే, సరే, చూడొచ్చు మనం ఇంకొక ఇంట్లో కూడా వెళ్ళే మార్గం ఉన్నాము. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు. అయితే ఈ ఇల్లు కూడా పూర్తిగా కూడా మొత్తం బురదలోనే అయిపోయినట్టు మనం చెప్పుకోవచ్చు. అన్ని ఇల్లులు కూడా శుభ్రం చేసుకున్నారు కొంతమంది ఏమో అన్ని తడిసి పోయినాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం అమ్మా చెప్పండి, ఏంటి ఏమేమి తడిసిపోయింది, ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి? మాకు పిల్లల సర్టిఫికేట్స్ బుక్స్తో సహా, బుక్స్కే చాలా రేటు పెట్టి కొన్నామండి. బుక్స్తో సహా మొత్తం తడిచిపోయాయి. కనీసం పిల్లలకి యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. మీరు చూడొచ్చు, మొత్తం అన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి. మాకు తగిన సహాయం ప్రభుత్వం నుంచి రావాలని అయితే మేము కోరుకుంటున్నాం అండి. చాలా నష్టపరిహారం, మొత్తం ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వస్తువులు అయితే మొత్తం కంప్లీట్గా పోయినాయి. అందరికీ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్కి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు, టీవీలు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ పోయినాయి. అసలు మొత్తం నీళ్ళల్లో కొట్టుకెళ్ళిపోయినాయి కూడా కొన్ని అయితే. అదండి మా పరిస్థితి. ప్రభుత్వం నుంచి మాకు తగిన సహాయం అయితే ఖచ్చితంగా రావాల్సిందే. ఓకే, అంటే ఇప్పుడు ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి నీళ్లు రావట్లేదా? నిన్ననే ఆగిపోయినాయి? ఈ రోజు మార్నింగే ఆగాయండి. ఈ రోజు మార్నింగ్ నుంచే నీళ్ళు ఆగాయి. మేము కడుక్కుంటున్నాము. ప్రజెంట్ ఉన్న వస్తువులను అయితే యూజ్ చేసుకుంటాము, లేని అయితే మాత్రం మేము తీసుకురాలేము. మాకు ప్రభుత్వం నుంచి సహాయం కరెంట్ లేదండి, వాటర్ లేవు, కరెంట్ లేదు. అప్పుడు కడుక్కోవాలన్నా మాకు వాటర్ కావాలి. అది మా పరిస్థితి. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ప్రతి ఇల్లు కానీ ప్రతి కాలనీ కానీ అన్ని ఇల్లు కూడా బురదల్లోనే బురదమయమైనట్టు మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చూడొచ్చు. మొత్తం ఇదన్నీ ఈ కాలనీలన్నీ కూడా శుభ్రం చేసేసరికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇళ్లలో ఉన్నటువంటి అన్నీ కూడా బయటేస్తున్నారు. అన్నీ తడిసి ముద్దలైపోయినాయి. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఇక ఈ కాలనీలకి ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారం అందిస్తుంది? పారిశుద్ధ కార్మికులు ఇప్పటికే వచ్చారని చెప్తున్నారు. మరి కొన్ని ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాను. ఇప్పటివరకు అయితే వీళ్ళకి ఎవరికి ఎలాంటి అయితే రాలేదు. ప్రస్తుతం అయితే ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కోటినగర్లో ఉన్నటువంటి పోలీస్ కాలనీ కోటినగర్లో ఉన్నటువంటి పరిస్థితి. శీల నరసింహారావు.